రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పించారు ఒకవైపున రచ్చ జరుగుతుంటే దాన్ని తొలగించడం కోసమని భారతీయ జనతా పార్టీ మేము వస్తే అది తొలగిస్తాం ఆంధ్ర కర్ణాటక తెలంగాణలో అని అది చెప్తుంటే అసలు టోటల్ రిజర్వేషన్లే తీసేస్తారంటూ దాన్ని రివర్స్లో చెప్పుకొస్తున్నది కాంగ్రెస్ పార్టీ తెలివిగా 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ ఐఎన్డీఏ కూటమిలోని సభ్యులందరూ అది 2014 నుంచి చెప్తూనే వచ్చారు. దానికి ఇప్పుడు అమిత్ షా మరొకసారి క్లారిటీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేయదు, ఎవరిని చేయనివ్వదు, ఇదే మోడీ గ్యారంటీ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుచుకుంటే రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ బీజేపీపై ప్రతిపక్షాలు పదే చేస్తున్న ఆరోపణల మీద ఆయన మేరకు స్పందించారు. యూపీలోని కాస్గంజ్, మైన్పూరి, ఇటావాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాల ప్రజల ప్రయోజనాలను విస్మరించాయని, మోడీ ప్రధాని అయ్యాకనే బీసీలకు హక్కులు కల్పించారని వివరించారు. 2 పర్యాయాలు ప్రధానిగా ఉన్న మోడీ పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ రిజర్వేషన్ జోలికి వెళ్లలేదని గుర్తు చేశారు. విపక్షాలు అయోధ్య రామాలయం అంశాన్ని దశాబ్దాలుగా నాంచుతూ వచ్చాయంటూ రామభక్త కరసేవకులపై కాల్పులు జరిపిన వాళ్ళు కావాలో రామ మందిరం నిర్మించిన మేం కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలను కోరారు. ఏటా వేసవిలో థాయిలాండ్ విహారానికి వెళ్లే రాహుల్ గాంధీ ఒకవైపు సరిహద్దుల్లోని సైనికులతో 23 ఏళ్లుగా దీపావళి వేడుకలు జరుపుకునే మోడీ మరోవైపు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఓటు బ్యాంకు గండిపడుతుందనే భయంతోనే అయోధ్యలో రాముని విగ్రహానికి ప్రతిష్ఠ ఎస్పీ చీఫ్ అఖిలేష్ డింపుల్ యాదవ్ దంపతులు రాలేదని మండిపడ్డారు.